ఇక ఇప్పటికే ధర్మల్ విద్యుత్ ఉద్యమాలతో అట్టుడుకున్న శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు పోర్టు నిర్మాణం మరో వివాదాన్ని రేపుతోంది. సంత బొమ్మాలి మండలం భావనపాడు బీచ్లో 10,000 ఎకరాల్లో ప్రైవేటు నిర్మాణం చేపట్టనున్నారు. కాకరాపల్లి వద్ద నిర్మిస్తున్న ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు అవసరాల కోసం భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే విద్యుత్ కర్మాగారాల కోసం పోర్టు నిర్మాణం తలపెట్టారు. దీనిపై సంత బొమ్మాలి మండలంలోని 8 పంచాయతీల మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని గత కొన్ని దశాబ్దాలుగా కోరుతుంటే ఇప్పుడు పోర్టు నిర్మించి గ్రామాలను ఖాళీ చేయమంటే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యమాలతో భావనపాడు అట్టుడికిపోతోంది. బహిరంగ సభలు ర్యాలీలతో హోరెత్తిపోతుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగాంధర్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార తీరం మరొకసారి ఉలికపడింది. ఇప్పటి వరకు అణువిద్యుత్ కేంద్రం తీర ప్రాంతాల్లో మాత్రమే ఉద్యమం ఎగిసిపడగా ఇప్పుడు తాజాగా భావనపాడు కోసం ఇక్కడ పోర్టు నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో ఇక్కడ దాదాపు 8 మత్స్యకార గ్రామాల్లో 10,000 మంది మత్స్యకారులు కంటి మీద కునుకు లేకుండా గత వారం రోజులుగా పోరాటం సాగిస్తున్నారు. పోర్టు నిర్మాణం కోసం భూసేకరణకు ఎవరు గ్రామాల్లో అడుగుపెట్టినా తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ సమావేశం జరిగింది. మత్స్యకార గ్రామ మహిళలు ఉన్నారు, వాళ్ళతో అడిగి వాళ్ళ తాలూకు ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఇంత ఉద్యమం చేస్తున్నారు? మీకున్న భయం ఏంటి? మాకున్న భయమా, మా ఊరు తీసేస్తారని మాకు భయమే వస్తుంది. మా ఊరే మాకు కావాలా, మాకు వద్దు హార్బర్ వద్దు, మాకు ఫినిషింగ్ హార్బర్ వద్దు. మాకు చంపేస్తే ఊర్లు చంపేమని చంపేసి ఊరు తీసుకోమని మేము మట్టి తిని ఉప్పు నీరు తినే మేము బతుకుతాం. మాకు ఊరే కావాలా, మాకు సముద్రమే కావాలి. మాకు సముద్రంలోన పీత గోలు తినేసనే మేము బతుకుతాం. మాకు అవే కావాలి. మాకు హార్బర్ వద్దు, మాకు ఏటి వద్దు. ఇంతవరకు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి చేశారు మా అమ్మ మా నాన్న, అన్ని మీద బతికే మేము బతికినాము. మాకు అవే కావాలి, మాకు ఏం వద్దు. నువ్వు చెప్పమ్మా, అసలు మీ భయం ఏంటమ్మా? మా భయం ఏమిటంటే మా ఊరు వదిలే మా ఊరు మాకు కావాలా, ఎన్నైనా సరే మా ఊరు మాకు కావాలి. ఆనాడు తుఫాను వచ్చినప్పుడు కలెక్టర్ వచ్చి ఇంటికి వచ్చి కర్రలు పట్టుకొని బస్సులు ఎక్కించినప్పుడేనే ఆ రోజు మేము మాకు ఆ గంగాదేవి మాకు వదలలేదు. ఆ రోజు మాకు అప్పుడుకా ఇప్పటికైనా మాకు ఆ ఊరే మాకు కావాలి. మాకు అంతేగాని మాకు ఏది మాకు వద్దు. మాకు పోరు వద్దు, మాకు ఆరబోరొద్దు. మా భర్తలకు ఏటలే కానీ పారబట్టి పని చేయడం రాదు, ఏటు రాదు. అందు కాబట్టి మాకు సముద్రమే మాకు ఇది. మాకు చంపినా పెంచిన ఏది చేసినా మాకు సముద్రమే మాకు ఇది. మాకు ఏటి మాకు వద్దు. మాకు ఆ నోటి మేము మాకు ఓటేసి మేము చంద్రానికి అచ్చెన్నాయుడు గెలిపించినందుకు ఈరోజు మాకు ఈ ఇసం పెట్టి చంపాలని చేస్తాడు. కాబట్టి మాకు ఈరోజు మాకు ఈ మట్టి తినేని బతుకుతాం కానీ మేము ఊరు వదిలేళ్ళం. ఇంటింటికి వచ్చి ఎందుకమ్మా మీరు ఎంత భయపడుతున్నారు? అసలు హార్బర్ మేము మా తాతల తండ్రులు గడించిన భూములు మావి. మా యవతాతలు ముంతాతలు గతించిన భూములు ఆస్తులు మేము మొదలము. మాకు ఇదే ముక్కుము. మాకు ఏది ముక్కుము లేదు. మా సముద్రం ముక్కుము, మా ఊరు ముక్కుము. మా యవతాతలు గతించి ముసలైపోయాము కానీ మా ఊరు ముక్కుము, మా సముద్రం ముక్కుము. ఇన్ని మమ్ములు, ఇన్ని గాయలు అన్ని వెళ్ళినా ఊరు ఎక్కడికి వెళ్ళలేదు. మా తల్లికో మా పిల్లకో ఎక్కడ గిడిచిపెట్టి వెళ్ళలేదు. ఇదే మాకు తండ్రి, ఇదే మాకు తల్లి. చెప్పండి అమ్మా, అసలు మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి బ్రతుకుతున్నారు? ఒకవేళ పోర్టు కానీ నిర్మాణం జరిగితే ఏం జరుగుతుందని మీరు భయపడుతున్నారు? మాకు పోర్టు వద్దు బాబు. మాకు పోర్టు కట్టినట్టయితే మేము ఎక్కడోటి మాకు కొండల మేనో ఎక్కడో మాకు పోర్టు కడితే మాకు మందో మాకో ఎట్టేసి చంపేసి మీరు ఏదో ఇక్కడ కట్టడానికి ఆరంభించండి. ముందు మా జనాలకు చంపండి. మా జనాలకు చంపేసి మీరు ఏదో కడతామంటే రాయండి ముందుకి. మా జనాలకి మాకు ముందు ఊర్లోట అందరికి చంపేసిన తర్వాత మీరు ఏదో ఇక్కడ నిర్ణయిస్తారు. మా బతుకులు మాకు బతకనియండి. మా బతుకుల మీద మీరు ఇసుక జల్లకండి. మేము సముద్రం వదిలేసి మేము సముద్రం ఒడ్డున బతికిన వాళ్ళము. మేము 10 రూపాయలు మా మగవాళ్ళు వెళ్ళి వలసల్లి 10 రూపాయలు చేపలు తెచ్చి మేము వలసల్లి అమ్ముకొని మేము బతుకుతున్నాము. మా జీవన బతుకులు మేము బతుకుతున్నాము. మా గురించి మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మా ఆస్తులు ఎందుకు మీకు కావాలా? మా ఇల్లు ఎందుకు కావాలా? మా ఇల్లు కట్టి మీరు ఇచ్చారా? లేకపోతే మా భూములు మీరు కొనేసి ఇచ్చారా? ఈ రోజు 10 రూపాయలు అట్టి మేము భూమి కొన్నాము. మీరు కోట్లు కొలిది మా భూములు తీసుకొని మీరు ఇతర దేశాల వాళ్ళకి అమ్ముకోవడానికి మీరు చూస్తున్నారు. మా భూములు మీకు ఎందుకు హక్కు? మా భూములు మీరు ఎందుకే ఇతర దేశం వాళ్ళకి? ఏంటమ్మా నీ బాధ ఏంటి? మా బాధ ఏంటి? మా ఈ సముద్రంలో బతికిన వాళ్ళము. మేము కొండల మీద రాళ్ళు కట్టుకొని బతికిన వాళ్ళము కాదు. మగవాళ్ళు ఏటలు తెస్తే ఆడదాయి వండే అన్నం పెట్టేసి ఆ కేరళలు పెట్టి వెళ్ళడమే. అలాంటిది మగవాళ్ళే జడిసినప్పుడు ఆడదాయి ఏం చేయగలదు? ఆడదాయ భయంతో జడిసిపోతున్నాము. మేము ఊరు వదలం. మాకు ఊరు కావాలి. ఊరు నదుల్లో కనతల్లిలో ఒకటే ఊరు కావాలి. మా కనతల్లి కావాలి. మాకు ఎప్పుడు చేపలు వేట వాళ్ళము.
మా చేపల వేటల వల్ల మా మగవాళ్ళు తెచ్చిన తర్వాత సరిపెట్టుకుంటాము. ఆ రోజు బచ్చు లేకపోయినా ఇంట్లో పస్తుంటామే కానీ వీధిలోకి వచ్చేవాళ్ళం కాదు. వీధిలోకి వెళ్ళి 10 రాళ్ళు తెచ్చుకొని బతుకవలసి ఆడదేవి కాదు. మా చుట్టుపక్కల భూములు మాకు ఉండే సెంటు భూములో మా జీవితాలు గడుపుకున్నాము. మా సెంటు భూములు తీసుకుంటే మేమేం చేయగలము అన్నట్టు తల్లి సముద్రం పెంచింది. ఆ సముద్రం తీసుకుంటే ఏం బతకలేం కదా, మాకేం బతుకులు లేవు. కన్న తల్లి లాంటిది సముద్రము, ఉన్న తండ్రి లాంటిది భూము ఇల్లు. ఈ ఇల్లులు ఈ భూములు మేమేమి ఇవ్వము. ఇది కన్నతల్లి లాంటి సముద్రాన్ని, కన్నతండ్రి లాంటి భూమిని విడిచిపెట్టేది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం అప్పట్లో ప్రజల్ని సంరక్షిస్తాము, ఇక్కడ ఏ విధమైన పోర్టు రాము అని తెలుగుదేశం ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర తర్వాత ఇక్కడ అవసరానికి మించి ఎక్కువ భూములను సేకరించడం, గ్రామాలనే తరలించే ప్రయత్నం చేయడం అనేది వీళ్ళని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. ఏం జరిగినా కూడాను ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని కానీ సముద్రాన్ని విడిచిపెట్టి పోమని మాత్రం వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. వీడియో చూసిన రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, భావనపాడు గ్రామం నుండి.